కార్పొరేషన్ దేని తీసుకున్నారు? కాళేశ్వరం కార్పొరేషన్ మీద అప్పు తీసుకున్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ పైన ఏం చేసింది? కాళేశ్వరం అప్పు తీసుకొని కాళేశ్వరమో పాలమూరు ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిండ్రు. ప్రభుత్వం అప్పు కట్టదు, కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ కట్టదు అన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్కు ఆదాయం ఎక్కడిది? కాళేశ్వరం కార్పొరేషన్ ప్రాజెక్టులు కట్టించారు అంటే ఆ ఆదాయం ప్రజల నుంచి రైతుల నుంచి ఆ డబ్బులు వసూలు చేస్తారని అడిగిన. దానికి సమాధానం లేదు. సమాధానమే దీనికి మాట్లాడలే. అట్లాగే మంచినీటికి సంబంధించి మిషన్ భగీరథ పైన సుమారుగా 40,000 కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్లీ సబ్జెక్ట్ టు కరెక్షన్. ఈ యొక్క మిషన్ భగీరథ మీద తీసుకున్న అప్పు పైసలు ఎవరు కడతారు? ప్రభుత్వం కాదా? మీరు కట్టిండ్రు కదా. మీరే మీ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే కొన్ని మాసాల పాటు మీరు అప్పు వడ్డీ ఆ బ్యాంకులకు మిషన్ భగీరథ కార్పొరేషన్ ద్వారా అట్లాగే కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పులకు మీరు వడ్డీ కట్టిండ్రు కదా. మరి మీరు ప్రభుత్వం కట్టకపోతే ప్రభుత్వంకి ఎందుకు కట్టిండ్రు? నేను ఇవన్నీ కూడా వరుసగా పూసగుచ్చినట్టుగా నేను రాసిన ఇవన్నీ కూడా మీకు అన్ని పత్రికల వాళ్లకు నేను ఈ యొక్క లెటర్స్ కూడా ఇచ్చిన. నేను దాచిపెట్టలేక ఇచ్చిన కదా. దీనికి సమాధానం చెప్పకుండా మీరెంత తప్పు చేసినా అరే మరి నేను ఎంత తప్పు చేసినా కదా. నేను ఛాలెంజ్ చేసింది కేటీఆర్ మాట్లాడిన 3,50,000 కోట్లు అప్పు మాత్రమే, 4 లక్షల కోట్లు అప్పు మాత్రం వాళ్ళిద్దరు మాట్లాడినప్పుడు తప్పు, శుద్ధ అబద్ధం. అది కాదు. మీ అప్పు బకాయిలు కలిపి 8,20,000 కోట్లని మీరు ప్రతి అంకె అక్షరం ఉంది. దేనికి ఎంతెందరూ ఉంది. 4 పేజీలు రాసినాం. దానికి ఈయన ఒక పేజీ హరీష్ రావు ఒక పేజీ జవాబు పంపి మేము 4,17,000 కోట్లు అప్పు చేసినాం, మీరెంత అప్పు చేసినారు అని మాట్లాడుతున్నాడు. మరి నేను ఎంత చేసింది, మా ప్రభుత్వం చేసి నేను మాట్లాడలేదే. నేను ఛాలెంజ్ చేసి దానిపైన కాదు కదా. అట్లాగే ఈ ప్రభుత్వం కూడా 2,08,681 కోట్ల రూపాయలు వడ్డీ కట్టింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,08,681 కోట్ల రూపాయలు వడ్డీ కట్టింది. అంటే 2.5 నెలలు తీసుకున్న అప్పుకే ఇంత వడ్డీ కట్టిందా ఈ ప్రభుత్వం? అంటే అందుకే పలాయనవాదము, పొడుగు మాటలు, లావు మాటలు, 6 ఫీట్ల మాటలు కాదు మాట్లాడాల్సింది. నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పకుండా డొంక తిరుగు సమాధానం చెప్పి పారిపోయిండు. ఎవరు వారిపోయిన ఇప్పుడు? ఎవరు వారిపోయినరు? కొద్దిగా సిగ్గుసరం ఉండాలి, మాట్లాడితే మతిస్థితి ఉండాలి. మీరు ఈ రోజు కాదు ఏ రోజు కూడా నన్ను మీరు తప్పు పట్టలేరు, నన్ను ప్రశ్నించలేరు. పాలమూరు పౌరుషం గురించి మాట్లాడినావు. బరాబర్ పాలమూరు పౌరుషం ఉంది కాబట్టే ఆనాడైనా మంత్రి 3.5 ఏళ్ల మంత్రి పదవికి రాజీనామా చేసి ఆనాడు మీ బీఆర్ఎస్ పార్టీకి పాలమూరు జిల్లాకి వెళ్ళి 7 సీట్లు ఇచ్చినాం. నేను మంత్రిగా ఉండి 13 సీట్లు ఇచ్చినాం. నువ్వు సమాధానం చెప్పబోయా అంటే రెండో మాట ఇంకో మాట చెప్పిన పోని మీరు సిగ్గుదప్పిన బతుకుతూ మీరు రాలేక నేను వారిపోయినట్టు మాట్లాడుతున్నారు. అంటే క్వశ్చను మీ తెలంగాణ భవన్కు వస్తేనే లెక్క ఉన్నట్ట. అయినా నిన్న స్పష్టంగా హరీష్ రావు అక్కడేంది అమరవీర స్తూపం కాడుకు వస్తుంది తెలిసి నేను గాంధీ భవన్ నుంచి నేను బయలుదేరిపోయినా. ఈ లోపలనే సరే అక్కడికి రాలేదు. ఇవాళ వచ్చిన పొద్దున చెప్పిన ఢిల్లీలో ఉన్నా కూడా 2 గంటల ఫ్లైట్ రావచ్చు కదా, సిద్దిపేటలో ఉన్నా రావచ్చు కదా. ఎందుకు ముఖం చెల్లలేదు మీకు బాబామర్ల ఇద్దరికి? మళ్ళీ ఉల్టా చోర్ కోత్వాల్ దాంటే అన్నట్టుగా మీరు మాట్లాడతారు. నన్ను కొద్దిగా బుద్ధిశరం ఉండాలి. అంటే మీరు ప్రజల జీవితాలతో ఆడుకుంటారా? ధైర్యం దమ్ముండాలి. నేను తప్పు చేసి నేను క్షమాపణ చెప్తా. అరే మీరు ఉన్న వాస్తవాలు ఇవి ఉంటే మీరు అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారు. మీ సోషల్ మీడియా ద్వారా నెలకు ₹1 కోట్ల జీతాలు చెల్లించి అబద్ధాల ప్రచారం మీరు చేసుకుంటూ దమ్ము ధైర్యం లేక మీరు రాక మళ్ళీ నన్ను మాట్లాడతారా? నేను చెప్పిన ఇప్పటికి కూడా నేను కట్టుబడి ఉన్నా. పోనీ ఇప్పుడు నువ్వు రాసినావు కదా,
4 లక్షల ఒకటి రాసిన కదా, మరి దీనికి సమాధానం ఎందుకు రాయలే? నేను రాసిన కదా, నేను రాజీనామా